నమస్తే కాకా, ఎట్లున్నారు అందరూ? ఇక ఈ రోజు అయితే మంచిగా రెడీ అయ్యి చిన్న పని మీద అయితే బయటికి పోతున్నా. ఇక ఎర్రగా మండుతుంది ఎండ అయితే. హైదరాబాద్ లో కోతిరని చూడక ఎన్ని రోజులు అవుతుందో, ఇదైతే సేమ్ మనుషులు తాగినట్టే తాగుతుంది థమ్స్అప్ అయితే. దీన్ని చూస్తే మహేందర్ రాడే గుర్తుకొస్తుండు. ఎండకైతే వశం అయితలే అని చెప్పి జ్యూస్ తాగుదామని బయటికి వచ్చిన. మా రక్షగానికి అయితే ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి పోయినా. లడ్డుకుమని మింగేస్తుంది చూడు. ఐస్ క్రీమ్ తిన్నా అని చెప్పి మా వానికి సంతోషం ఆగుతలేదు. ఇంకోటి కావాలేమో ఐస్ క్రీమ్. మరి నైట్ రిసెప్షన్ ఉందని చెప్పి డాడీతో అయితే రిసెప్షన్ కి వెళ్ళిపోయినా. ఇక ఈడైతే ఇంటిలో ఆంటీ అంకుల్ ఫోటోలు దిగుతారు నవ్వుకుంటా. ఈ డెకరేషన్ అంతా వేసింది మన రాఘవన్ననే. ఇంకెవరికైనా డెకరేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అంకుల్ అయితే ముచ్చట్లు పెడుతుండు స్టేజ్ కి ఫోటో తీయకుండా. ఇక రిసెప్షన్ కి ఎమ్మెల్యే సాబ్ అయితే వచ్చిండు. ఎమ్మెల్యే సాబ్ తో ఫోటోలు అయితే దిగినాం. ఇక మా డాడీ అయితే చిన్న ముచ్చట్లు పెడుతుండు ఎమ్మెల్యే తో సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటా. ఎమ్మెల్యేకి సెండ్ ఆఫ్ ఇచ్చినాక లోపలికి డిన్నర్ చేయడానికి అయితే వచ్చినాం. ఇదైతే తట్టర్ లైన్ ఉంది, ఫ్రీ భోజనాలు లెక్క. నాకైతే లైన్ తో పని లేదు, డైరెక్ట్ పోయి గుసా ఇచ్చి ప్లేట్ అయితే సంపాదించిన. ఇక బిర్యానీ టేస్ట్ అయితే మస్తుండే. తినేసి ఇంటికైతే వెళ్ళిపోయినా. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.